ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ టు ఆల్. మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మనకి కొత్తగా న్యూ సిలబస్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఫస్ట్ ఇయర్లో. అదే మన జువాలజీ టెక్స్ట్ బుక్లో చూసుకుంటే ఫస్ట్ ఇయర్ జువాలజీ ఇంటర్మీడియట్లో కొంత మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. మనం చూసుకునేది ఇప్పుడు తెలంగాణ ఇంటర్మీడియట్ యొక్క ఫస్ట్ ఇయర్ జువాలజీ టెక్స్ట్ బుక్ ఇది. ఈ టెక్స్ట్ బుక్లో మనకున్న సిలబస్ అనేది ఫస్ట్ యూనిట్లో ఏ రకమైన మార్పు లేదు. దీంట్లో భాగంగా ముఖ్యంగా ఈ చాప్టర్ లివింగ్ వరల్డ్ ఆటోమేటిక్గా ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ టెక్స్ట్ బుక్లో అదే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టెక్స్ట్ బుక్లో కూడా అదే సిలబస్ ఉంది. దీంట్లో ఏం మార్పు లేదు. వాట్ ఈజ్ లైఫ్, నేచర్, స్కోప్ అండ్ మీనింగ్ ఆఫ్ జువాలజీ, బ్రాంచెస్ ఆఫ్ జువాలజీ, నీడ్ ఫర్ క్లాసిఫికేషన్, బయలాజికల్ క్లాసిఫికేషన్, లెవెల్స్ ఆఫ్ హైరార్కీ ఆఫ్ క్లాసిఫికేషన్, నామిన్క్లేచర్, బైనామియల్ అండ్ ట్రైనామియల్ నామిన్క్లేచర్, స్పీసీస్ కాన్సెప్ట్, కింగ్డమ్ యానిమేలియా, లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇవి ఇక్కడ వరకు చూసుకుంటే మనం గతంలో ఫస్ట్ ఇయర్ టాపిక్స్ ఉండేవి. కానీ ఇప్పుడు చూసుకుంటే సెకండ్ ఇయర్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చి ఇక్కడ ఫస్ట్ ఇయర్లో యాడ్ చేయడం జరిగింది. ఈ ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ ఇయర్లో యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి పాత బుక్లో ఈ కింగ్డమ్ యానిమేలియా, లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, దెన్ ఇంపార్టెన్స్ ఆఫ్ సిమెట్రీ, దెన్ సీలోమ్, ఇక్కడ వరకు సెకండ్ యూనిట్ ఉండేది ఎక్కడ పాత సిలబస్లో. ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన దాంట్లో లివింగ్ వరల్డ్లో కలిపేసి ఇది ఒక ఫస్ట్ యూనిట్గా చేయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ చూసుకుంటే యూనిట్ 2 యానిమల్ టిష్యూస్. ఇవి యానిమల్ టిష్యూస్ అనేవి మనకి స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్లో ఉండేది. ఇప్పుడు దీన్ని సపరేట్గా ఒక యూనిట్గా చేశారు. యానిమల్ టిష్యూస్ ఇంట్రడక్షన్, దెన్ యానిమల్ టిష్యూస్ ఎపిథీలియల్ టిష్యూస్, కనెక్టివ్ టిష్యూస్, మస్క్యులర్ టిష్యూ, నర్వస్ టిష్యూ, ఇవి మొత్తాన్ని ఒక సెకండ్ యూనిట్గా పెట్టడం జరిగింది. దాంతోపాటు థర్డ్ యూనిట్ యానిమల్ డైవర్సిటీ 1, దీన్ని ఇన్వర్టిబ్రేటా ఫైలా అంటారు. ఇన్వర్టిబ్రేటా ఫైలాలో ద ఫైలం పోరిఫెరా, నిడేరియన్స్ ఆర్ సిలిండరేటా, దెన్ టీనోఫోరా, ప్లాటిహెల్మంథిస్, నెమటోడా ఆర్ నెమాటిహెల్మంథిస్, అనిలిడా, ఆర్థ్రోపోడా, మలుస్కా, ఇకైనోడర్మేటా, హెమికార్డేటా. ఈ చాప్టర్ నుంచి ఏ రకమైన మార్పులు లేవు. థర్డ్ చాప్టర్ ప్రీవియస్ టెక్స్ట్ బుక్లో ఎలా ఉందో ఈ టెక్స్ట్ బుక్లో కూడా సేమ్ అలానే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ యూనిట్ 4 యానిమల్ డైవర్సిటీ 2, వీటినే కార్డేటా ఫైలా అంటాం. సో ఇది వర్టిబ్రేట్స్, ఈ మొత్తాన్ని వర్టిబ్రేట్స్ అంటాం. వీటిలో చూసుకుంటే మనకి కార్డేటా ఫైలం, సబ్ ఫైలం యూరోకార్డేటా, సబ్ ఫైలం సెఫాలోకార్డేటా, సబ్ ఫైలం వర్టిబ్రేటా అండ్ క్లాస్ ఎగ్నాతా, సూపర్ క్లాస్ జ్ఞాతోస్టొమాటా అండ్ టెట్రాపోడ్స్. ఇవి ఇంతవరకు ప్రీవియస్ సిలబస్లో కూడా ఇదే ఉంది, ఏ రకమైన మార్పు లేదు. థర్డ్ ఫోర్త్ యూనిట్లో ఏం చేంజెస్ లేవండి. ఇవి థర్డ్ యూనిట్ ఫోర్త్ యూనిట్ సేమ్ అలానే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యూనిట్ 5, యూనిట్ 5లో చూసుకుంటే మనకి ప్రీవియస్ సిలబస్లో మనకి లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవన్స్ ఇది ఉండేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిలబస్లో మనకి బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ పెట్టడం జరిగింది. ఇది మనకి ప్రీవియస్ సిలబస్లో 6th చాప్టర్ ఉండేది. ఇప్పుడు దీన్ని 5th చాప్టర్ తీసుకురావడం జరిగింది. దీంట్లో కొంత మార్పులు చేశారు. వాటిలో పారాసైటిజం అండ్ పారాసైటిక్ అడాప్టేషన్స్, నెక్స్ట్ హెల్త్ అండ్ డిసీజెస్, అండ్ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ సమ్ అదర్ డిసీజెస్, టీడీఎస్, టొబాకో, డ్రగ్, ఆల్కహాల్ అబ్యూస్. సో టీడీఎస్ అంటాం, టొబాకో, డ్రగ్, ఆల్కహాల్ అబ్యూస్. ఇవి మనకి ప్రీవియస్ సిలబస్లో 6th చాప్టర్ ఉండేది. వీటిని తీసుకొచ్చి మనకి 5th చాప్టర్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పెరిప్లానెటా అమెరికానా కాక్రోచ్ టైప్ స్టడీ మనకి ప్రీవియస్ సిలబస్లో 7th చాప్టర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాత్రం మనకి తీసుకొచ్చి 6th చాప్టర్లో పెట్టడం జరిగింది. ప్రీవియస్ టెక్స్ట్ బుక్లో మనకి 7th చాప్టర్ ఇది మొత్తం ఎక్కువగా వెయిటేజ్ ఉన్న చాప్టర్ పెరిప్లానెటా అమెరికానా టైప్ స్టడీ. ఇక్కడ హ్యాబిట్ అండ్ హ్యాబిటాట్స్, ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఆర్ మార్ఫాలజీ, లోకోమోషన్, డైజెస్టివ్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్,
నర్వస్ సిస్టమ్ అండ్ సెన్స్ ఆర్గాన్స్ అండ్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఇవి ఇక్కడ సిలబస్ అయితే ఏం మారలేదు, జస్ట్ చాప్టర్ మాత్రమే మారడం జరిగింది. గతంలో 6th చాప్టర్, గతంలో 7th చాప్టర్ ఉంటే ఇప్పుడు 6th చాప్టర్లో పెట్టడం జరిగింది. నెక్స్ట్ చాప్టర్ 7 చూసుకుంటే ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. సో ఈ చాప్టర్ మనకి 8th చాప్టర్గా ఉండేది, దీన్ని కొంచెం ముందుకు జరిపి దీన్ని జస్ట్ ఫార్వర్డ్ తీసుకొచ్చారు. ఇక్కడ ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ గతంలో ఉండేది, ఇప్పుడు ఇకాలజీ అండ్ బయోడైవర్సిటీ. సో ఇకాలజీ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్, ఆర్గానిజమ్స్ అండ్ ఎన్విరాన్మెంట్, ecosystem, elementary aspects, population interactions, ecosystem and their components, food chain, food web, productivity, energy flow, population, బయోడైవర్సిటీ. సో ఈ బయోడైవర్సిటీ మనకి ఫస్ట్ చాప్టర్లో ఉండేది, ప్రీవియస్లో తీసుకొచ్చి మనకి ఇక్కడ 8th చాప్టర్లో 7th చాప్టర్లో పెట్టడం జరిగింది. సో ఇంతవరకు 7 యూనిట్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ ఎకనామిక్ జువాలజీ. ఇది కొత్తగా వింటున్నాం మనం. ఎకనామిక్ జువాలజీ అనేది గతంలో మనకి ఇది 2nd ఇయర్ సిలబస్. అదేంటంటే యానిమల్ డైవర్సిటీ ఉండేది. సో ఇక్కడ దీన్ని ఏం చేశారు, ఎకనామిక్ జువాలజీ కొత్త యూనిట్ అనేది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎకనామిక్ జువాలజీలో ఉన్న టాపిక్స్ వచ్చేసి యానిమల్ హస్బెండరీ, పశు సంవర్ధన గురించి, పౌల్ట్రీ ఫార్మ్ మేనేజ్మెంట్ అంటే కోళ్ళ పరిశ్రమ గురించి, బీ కీపింగ్ తేనెటీగల పెంపకం, ఫిషరీ మేనేజ్మెంట్ చేపల పెంపకం, సెరికల్చర్ సిల్క్ వామ్స్ యొక్క పెంపకం గురించి, ల్యాక్ కల్చర్ ఆర్ ఇన్సెక్ట్ కల్చర్ ల్యాక్ ఇన్సెక్ట్ గురించి, నెక్స్ట్ పిఎల్ కల్చర్. సో మనకి టోటల్గా ఇక్కడ ఎకనామిక్ జువాలజీ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన టాపిక్స్లో మనకి యానిమల్ హస్బెండరీ, పౌల్ట్రీ ఫార్మ్, బీ కీపింగ్, ఫిషరీ ఫార్మ్ మేనేజ్మెంట్, సెరికల్చర్, ల్యాక్ కల్చర్, పిఎల్ కల్చర్. సో ఇంతవరకు మనకి జువాలజీలో 8 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఈ 8 టాపిక్స్ మీద చాలా కులంకుశంగా టెక్స్ట్ బుక్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ టెక్స్ట్ బుక్ని మనకి ఇది 2026-27 విద్యా సంవత్సరానికి మన తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పబ్లికేషన్ వారు ఈ టెక్స్ట్ బుక్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి. హైదరాబాద్ ఇలా మంచి మంచి టాపిక్స్ మొత్తం మన ఛానల్లో ఉంటాయి. మంచి కెరియర్ గైడెన్స్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.